నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 18 మంది మృతి. శబరిమల భక్తులకు షాక్ ఇచ్చిన కేరళ సర్కార్, అయ్యప్ప భక్తులపై ఆంక్షలు. ఘనంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సింహ ముత్యపు పందిరి వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. దేదీప్యమానంగా శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు, లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను గాలికి వదిలేసిన హోంమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. తిరుపతి రైల్వే స్టేషన్లో రైల్వే భద్రతా దళం ఆకస్మిక తనిఖీలలో అనధికారంగా వ్యాపారం చేస్తున్న వారిపై ఆర్పీఎఫ్ చట్టపరమైన కేసు నమోదు చేయడం జరిగిందని రైల్వే సీఐ మధుసూదన్ తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్కు వివిధ ప్రదేశాల నుంచి స్వామివారి దర్శనార్థం యాత్రికులు, భక్తులు విచ్చేస్తుంటారు. ప్రయాణికుల నుండి అధిక ధరలు వసూలు చేస్తున్నారని, నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించడం లేదు అనే ఫిర్యాదు ఆర్పీఎఫ్కు సమాచారం అందడంతో ఆర్పీఎఫ్ఎస్ఐ రాంబాబు సహచార సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేయగా వాటర్ బాటిల్స్, సమోసా, చాయ్ వంటి అనధికారికంగా విక్రయిస్తున్న వ్యాపారస్తులను పట్టుకుని వారిపై రైల్వే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. రైల్వే యాజమాన్యం యొక్క అనుమతి లేకుండా రైల్వే స్టేషన్లో మరియు రైళ్లల్లో ఇటువంటి వస్తువులు విక్రయిస్తే చట్టరీత్యా నేరం. భారత రైల్వే యాజమాన్యానికి నష్టం కలిగించేలా ఎవరైనా చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆర్పీఎఫ్ సిద్ధంగా ఉందన్నారు. మరోసారి పట్టుబడితే యజమాని యొక్క లైసెన్స్ను రద్దు చేస్తామని సిఐ మీడియాకు తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్లో మంచి క్వాలిటీ ఫుడ్ అరేంజ్ చేయాలనేదే మన రైల్వే కన్సర్న్. ఈ విధంగా మేము ఆర్పీఎఫ్ రెగ్యులర్గా రైడ్స్ చేస్తున్నాము. ఈ అనాథరైజ్డ్ హాకర్స్, వెండర్స్ వాళ్ళ దగ్గర మేము కాగితాలు చెక్ చేస్తాము. వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉన్నాయా, ఐడెంటిటీ కార్డు ఉందా, తర్వాత వాళ్ళ మెడికల్ అయిందా, అది కాకుండా పోలీస్ వెరిఫికేషన్ అయిందా, ఇవన్నీ చూసిన తర్వాతే అతను ఆథరైజ్డ్ వెండర్ అనేది పరిగణలోకి తీసుకుంటాం. సో ఆ విధంగా మేము చెక్ చేసినప్పుడు 9 మంది హాకర్స్ వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేవు. సో వాళ్ళ మీద మేము రైల్వే యాక్ట్ 144(1) కింద మేము వాళ్ళని ఛార్జ్ చేస్తున్నాము. వాళ్ళని తొందరగానే రైల్వే కోర్టు నెల్లూరులో మేము ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇది రెగ్యులర్గా చెక్ చేస్తుంది. దీనివల్ల మనకేంటంటే వచ్చిన ప్రయాణికులు దూర ప్రాంతం నుంచి సరే, దగ్గర ప్రాంతాల నుంచి వచ్చినా సరే రైల్వే స్టేషన్లో మంచి క్వాలిటీ ఫుడ్ ఉండాలనేది మా కోరిక. మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగునూరు బాలిక హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఒక బాలిక కిడ్నాప్ అయి హత్యకు గురైన పోలీసులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్, హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే
ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? శబరిమల స్వామి దర్శనం సంబంధించి కేరళ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఆన్లైన్ బుకింగ్ ద్వారానే శబరిమల అయ్యప్ప దర్శనానికి యాత్రికులను అనుమతించబోతున్నట్లు సమాచారం. మరో నెల రోజుల్లో మకర విలక్కు సీజన్ ప్రారంభం అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇందులో భాగంగా రోజుకు గరిష్టంగా 80,000 మందిని దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వర్చువల్ క్యూ బుకింగ్ కూడా యాత్రికులు తమ మార్గాన్ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుందని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. పాదయాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మకర విలక్కు సీజన్లో భక్తులు మామూలుగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అటవీ మార్గం గుండా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటైన పార్కింగ్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్డు, దాని చుట్టూ ఉన్న పార్కింగ్ ప్రదేశానికి మరమ్మతులు చేసే పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన అతిథి గృహం నిర్మాణం పూర్తయిందని, త్వరలో మరొకటి పూర్తి చేస్తామని ప్రకటించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో లక్షలాది మంది భక్తులు కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల కొండలు భక్త జనసంద్రంతో ఉన్నాయి. నిత్యం గోవింద నామస్మరణలతో మారుమ్రోగే తిరుమలలో ఎటు చూసినా జనమే. ఎక్కడైనా చోటు దొరకడం కష్టమే. చిన్న స్థలం దొరికితే చాలు, అదే భాగ్యమన్న రీతిలో భక్తులు ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడవీధుల్లో ఉదయం, సాయంత్రం వేళ స్వామివార్లు దర్శనమిస్తుండటంతో భక్తులు ఎక్కువ మంది ముందుగానే మాడవీధులకు చేరుకొని అక్కడే కూర్చుని స్వామివారిని దగ్గరగా వీక్షించేందుకు పరితపించిపోతున్నారు. ఇక అన్నదాన సత్రం వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రైవేట్ హోటల్స్ వద్ద కూడా భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని అల్పాహారాన్ని తీసుకుంటున్నారు. మంచినీటి నుంచి అన్న ప్రసాదాల వరకు క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని చర్యలు తీసుకుంటోంది. బ్రహ్మోత్సవాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలని ప్రతి బాలాజీ భక్తులు పరితపించిపోతుంటారు. అందుకే బ్రహ్మోత్సవాలకు ఎక్కువ రద్దీ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో బయట క్యూ లైన్ బాట గంగమ్మ దేవాలయం వరకు విస్తరించి ఉంది. అతి పెద్ద లైన్ కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లు చెప్పకనే తెలుస్తోంది. ఇక ఉచిత దర్శనానికి ఈ రోజు 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయినా వేగంగానే దర్శనం చేసి భక్తులను టీటీడీ సిబ్బంది పంపించి వేస్తున్నారు. ఇక వసతి గృహాలు దొరకడం దుర్లభంగా మారింది. కొన్ని గంటల పాటు వెయిట్ చేస్తేనే వసతి గృహం దొరికే పరిస్థితి ఉంది. తిరుమల శ్రీవారిని 75,552 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,885 మంది భక్తులు తమ తనలీనాలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే నిన్న హుండీ ఆదాయం మాత్రం చాలా తక్కువగా వచ్చింది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.54 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గాజాపై ఇజ్రాయిల్ మరోసారి వైమానిక దాడులు చేసింది. అందిన సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున గాజా మసీదుపై ఇజ్రాయిల్ వైమానిక దాడిలో 18 మంది మరణించారు. ఇజ్రాయెల్తో యుద్ధానికి మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాలస్తీనా భూభాగాల్లో ప్రజలు గుమిగూడుతుండగా ఈ దాడి జరిగింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన తదుపరి సైనిక దాడిలో ఇప్పటి వరకు దాదాపు 42,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ దాడి జరిగింది. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం 1 సంవత్సరం పూర్తి చేయబోతున్న సమయంలో సెంట్రల్ గాజా స్ట్రిప్లోని డీర్ అల్ బలాహ్లోని అల్ అక్సా హాస్పిటల్ సమీపంలో ఉన్న మసీదుపై దాడి జరిగింది. ఘటన సమయంలో మసీదులో చాలా మంది ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి దశావతారాల్లో 4వది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగ శాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ఆదర్శంగా భక్తులు భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని వాహన సేవలో అంతరార్థం. ఆయన వెళుతూ ఉన్నాడు. దసరా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి కళాంజలి షోరూంలో అద్భుతమైన ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుపతి రేణిగుంట రోడ్లోని కళాంజలి షోరూంలో పండుగలను పురస్కరించుకొని ప్రత్యేకమైన ఆఫర్లు నిర్వహించారు. మహిళలు మెచ్చేలా కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బెనారస్, కోయంబత్తూర్, ధర్మవరం, వెంకటగిరి వంటి పట్టు చీరలతో పాటు అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, లేడీస్ కిడ్స్ వేర్ మెటీరియల్స్, వేడుకలకు, పెళ్లిళ్లకు ప్రత్యేక వస్త్రాలు, ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే మరొకటి ఉచితంతో పాటు 10% నుండి 60% వరకు తగ్గింపు ధరలతో నవంబర్ 3వ తేదీ వరకు కళాంజలి షోరూంలో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని, తిరుపతి నగరవాసులందరూ వివాహాది శుభకార్యాలకు, వేడుకలకు పిల్లలు, పెద్దలు, మహిళలు మనసులు మెచ్చేలా ఆఫర్లను కళాంజలి షోరూంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాంజలి షోరూం నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మాత్రమే కాదు, మిగిలిన అన్ని ప్రసాదాలకు పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. తిరుమల శ్రీవారి సేవలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు తీర్చుకున్న రఘురామకృష్ణంరాజుకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు వైభవంగా ఉన్నాయన్నారు. టీటీడీ ఈవో శ్యామ్లారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిలు నియమ నిబద్ధతలు ఇక్కడే తెలుస్తుందని పేర్కొన్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడమే కాక స్వామివారి చెంతకు భక్తులను చేర్చే కార్యక్రమం అధికారులు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ రోజు దర్శనంలో భాగంగా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించానని, ప్రతి ఒక్కటి అమృతాన్ని తలపిస్తుందని తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. చాలా చక్కటి దర్శనం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి. ఇవాళ తిన్న ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది, అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో, ఎంత పుటం వాడేవారో అదే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది. ఒక లడ్డూయే కాదు, అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపథంగా
చెప్పగలను. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహన చోదకులకు భారీ జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మీడియాతో మాట్లాడుతూ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు మీడియాకు తెలిపారు. మేము ప్రతిదినము విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నాము. అందులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నాము. అదేవిధంగా తాగి వాహనాలు నడుపుతున్న వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తున్నాము ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని. అందులో భాగంగా దొరికినటువంటి 21 మందికి, తాగి వాహనాలు నడుపుతున్న 21 మందికి ఈరోజు గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మేడం ఉమాదేవి మేడం గారు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 2,10,000 రూపాయలు 21 మందికి విధించడం జరిగింది. అదేవిధంగా రెండవసారి కనుక తాగి వాహనాలు నడిపితే వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరిగింది. చిత్తూరు నగరంలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ పులి ఆధ్వర్యంలో ఐక్యవేదిక ర్యాలీ ఘనంగా నిర్వహించారు. చిత్తూరులోని గాంధీ విగ్రహానికి, పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం షాదీ మహల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాఫర్ పులి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ ఐక్యమత్యంగా ఉండేందుకు ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నూతన కార్యవర్గాన్ని, కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నుకున్నట్లు తెలిపారు. పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లింలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి ఐక్య వేదిక అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజులో భాగంగా బొమ్మల కొలువులో శ్రీ కూష్మాండదేవి అలంకారంలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. పొంగనూరులో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్పియా హత్య కేసును ఛేదించినట్లు హోంమంత్రి అనిత స్వయంగా ప్రకటించారు. ఆస్పియా ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు హోంమంత్రి తెలిపారు. చిన్నారి హత్యకు గురి కావడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో 100 మందిపై అత్యాచారాలు జరిగాయని తీవ్రంగా విమర్శించారు. ఒక్కరోజు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదన్నారు. చిన్నారి హత్య కేసును వైసీపీ రాజకీయం చేస్తుందని, చిన్నారిపై అత్యాచారం జరగలేదని, చిన్న గాయం లేదని పోస్ట్ మార్టం రిపోర్టులో తేలిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆస్పియా కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అత్యాచారాలు జరిగినాయి, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడే సందర్భం లేదు. ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు, నా పిల్లకి మామూలుగా చనిపోయింది, అతి క్రూరంగా చంపేశారని ఆ తల్లిదండ్రులు బాధపడతా ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు. కేవలం రాజకీయాలకి, చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు. అందుకే నేను అప్పీల్ పెడుతున్నా, ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా. 12 బృందాలు ఏర్పాటు చేయడమే కాదు, క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి, డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి, టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అదే చంద్రబాబు నాయుడు గారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మా పాప చూడలేని స్థితిలో, మేము కూడా చూసుకోలేదు మా పాపని, అంత దారుణంగా చేసి చంపి లాస్ట్కు ఈ మాదిరిగా చేసినారు. దయచేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, మరియు చిన్న పిల్లలకు ఎవరు ఈ విధంగా చేయకుండా, ఇంకా మీద ఎవరు పిల్లలైనా ఒకటే, దయచేసి ప్రభుత్వం వారు, సీఎం గారు మేము చేస్తారనే నమ్మకంతో ఎంతో ఎదురు చూస్తున్నాము. సుప్రసిద్ధ రచయిత ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన జక్కదొన కథా సంపుటి పుస్తకావిష్కరణ
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రాచ్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, పుస్తకాన్ని ఆవిష్కరించిన ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, కృష్ణస్వామిరాజు తాను పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లా సామాజిక మూలాలను అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్న రచయిత కృష్ణస్వామిరాజు అని కొనియాడారు. మాట కంటే రాత గొప్పదని, అనుభవాలను కథల రూపంలో సాహిత్య లోకానికి అందిస్తున్నటువంటి రచయితను అభినందనీయులని అన్నారు. ఒక పాలనాధికారిగా తెలుగు భాష మాట్లాడటం, పాలనలో ఉపయోగించడం ఆనందాన్నిస్తుందన్నారు. ఎస్వి యూనివర్సిటీలో తాను ఇంజనీరింగ్ చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆర్సి కృష్ణస్వామిరాజు ఇప్పటి వరకు 450 కథలు రాశారని, ప్రతి కథ పాఠకుణ్ణి చదివిస్తాయని అన్నారు. అవి విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో బోధనాంశాలుగా ఉండదగినవని పేర్కొన్నారు. ఆయన రాసిన కథల మీద ఉన్నత విద్యా మండలి వారు గాండ్లమిట్ట కథా సంపుటిపై టాక్ ఆఫ్ ది బుక్ కార్యక్రమం కూడా నిర్వహించారని గుర్తు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తానని శరత్ రాఘవేంద్ర పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పాలా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో గెలుపొందిన పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులను కళాశాల ప్రిన్సిపల్ ద్వారకనాథ్ రెడ్డి, ఆనందరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురువీరెడ్డి తదితరులు సాల్వతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా శరత్ రాఘవేంద్ర సిటీ కేబుల్తో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్ సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి లెక్చరర్స్ సమస్యలను తీరుస్తానని మీడియాకి తెలిపారు. పాలిటెక్నిక్ తరఫున ఉన్న సమస్యలు కానీ ఇవన్నీ వాటి దృష్టికి పరిష్కరించడానికి ముందుగా కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రభుత్వం తరఫున ఏదైతే పరిష్కారం దొరుకుతుందో ఆ పరిష్కారానికి పూర్తి వంతు కృషి చేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా తిరుపతిలో నేను ఎప్పుడు అన్ని టీచింగ్ స్టాఫ్కి అందుబాటులో ఉంటానని కూడా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన బాలిక ఆస్పియ హత్య కేసులో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. నగదు లావాదేవీలే బాలిక హత్యకు కారణమంటూ పోలీసులు తేల్చారు. బాలిక తండ్రి అజ్మతుల్లా నడుపుతున్న ఫైనాన్స్ వ్యాపారంలో నెలకొన్న లావాదేవీల వివాదమే బాలికను హత్య చేయడానికి దారి తీశాయని ఎస్పీ వెల్లడించారు. ఓ మహిళ సహా మొత్తం 3 అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.6 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ, వాళ్ళ మదరు అండ్ ఈ బాబు, వీళ్ళ 3 మన కస్టడీలో ఉన్నారు. ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎవరైతే ఈ మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము. మరి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. ఈజ్ ఏ హైలీ కండెమబుల్ థింగ్. సో మనం కండెమ్ చేస్తాం. సో ఖచ్చితంగా లాస్ట్ 4-5 రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రిజాల్వ్ చేయాలి, ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాం. మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, టు మీడియా మిత్రులు, దాట్ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ నూతన మద్య విధానం యొక్క వివరాలు తిరుపతి జిల్లా డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ మీడియాకు వెల్లడించారు. ఈసారి పాలసీలో ప్రత్యేకత ఏంటంటే సీలెంట్ ఫీచర్స్ అంటాం. అంటే ప్రత్యేకత ఏంటి ఈ పాలసీలని? ఆన్లైన్ ఎన్రోల్మెంట్, ఆఫ్లైన్ ఎన్రోల్మెంట్ అని చేయడం జరిగింది. పాంప్లెట్స్ కూడా మీకు ఇస్తున్నాము, మీకు ఫ్లెక్సీ పాంప్లెట్స్ కూడా ఇస్తున్నాము. ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ మోడ్ కూడా ఉంది. ఆన్లైన్ అంటే చూడండి, మీకు వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాము, http://hpfsprojects.com అని ఉంది. దీని ద్వారా ఎన్రోల్ అయ్యి లాగిన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్ ఫిలప్ చేసుకుంటే నెట్ బ్యాంకింగ్ కానీ, తర్వాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ దాని ద్వారా కూడా చేసుకొని ఆ పేమెంట్ చేసేస్తే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయినట్టుగా
అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది, ఆ తర్వాత ఎంట్రీ పాస్ కూడా వచ్చేస్తుంది. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎవరు అప్లికేషన్ని ఎవరికి ఫ్రీగా దొరకదు, ఎన్రోల్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. అయితే పేమెంట్ మోడ్స్ ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా ఒక సిస్టము, అట్లాగే హైబ్రిడ్ మోడ్ అని ఇంకోటి ఉంది. అది హెచ్పిఎఫ్ఎస్ మనకి సిఎఫ్ఎంఎస్ అని సిస్టమ్ ఉంది మనకి ట్రెజరీలో. ఇక్కడికి ఇంటెండింగ్ అప్లికెంట్స్ మా దగ్గరకు వస్తే మేము వాళ్ళు ఫెసిలిటేట్ చేసి ఎన్రోల్ చేసి చలాన్లు జనరేట్ చేస్తాం. అంటే హెడ్ ఆఫ్ అకౌంట్ తప్పు అవ్వకుండా, ఎందుకంటే 2 lakhs నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ, ఇది తప్పు అయితే మళ్ళీ తీసుకోదు. అందుకోసం మేము ఫెసిలిటేట్ చేస్తాం. కానీ మా దగ్గరకు వచ్చి అడిగితే ఎన్రోల్ చేసుకొని మేము చలాన్ ఇస్తాం. చలాన్ అంటే చలాన్ వచ్చింది, ఇది మనం ట్రెజరీ చలాన్ పోయి కట్టుకొని వచ్చిన తర్వాత మాకు చలాన్ తీసుకొస్తే చలాన్ కన్ఫర్మేషన్ మేము చెక్ చేస్తాం. కన్ఫర్మేషన్ అయితే ఎస్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది, ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారు 4వ రోజైన ఆదివారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. త్రిగుణాతీతమైన కామేశ్వర రూపంలో సకల లోకాతీత కోమలత్వంతో దుర్గమ్మ తల్లి ప్రకాశిస్తున్నారు. సకల సృష్టి స్థితి సంహారకారిణి శ్రీ విద్యా స్వరూపిణి, ఉపాసకులకు ఆరాధ్య దేవతగా అమ్మవారు ప్రసిద్ధి. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి వింజామరలు వీస్తుండగా చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలు ధరించి దివ్య రూపంతో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మంచి మనసుతో దుర్గమ్మను ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. దారిద్ర్యం, దుఃఖం వంటి వినాశాల నుంచి అమ్మవారు కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తారు. దుర్గమ్మ తల్లికి కుంకుమార్చన ఎంతో ప్రీతి. తనను కొలిచే ముత్తైదువులకు మాంగళ్య బలాన్ని వరంగా అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. 4వ రోజు అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేస్తారు. అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పిస్తారు. ఈ వస్త్రంలో అమ్మవారిని అలంకరిస్తారు. కదంబ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెడతారు. అమ్మవారిని కూష్మాండ దేవిగా పూజించాలనే నియమం ఉంది. అందువల్ల అమ్మవారికి ఆ విధమైన పూజలు చేస్తారు. పసుబంతి పువ్వులు అంటే అమ్మవారికి బహుప్రీతి. అందువల్ల అమ్మవారికి బంతి పువ్వులను సమర్పిస్తారు. అమ్మవారిని త్రిపుర సుందరి నామంతో కూడా పిలుస్తారు. పంచాదశాక్షరి మహామంత్రానికి ఆది దేవతగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితాంబ త్రిపుర సుందరి దేవి అవతారంలో ఉండే అమ్మవారు తన భక్తులను ఆశీర్వదిస్తారు. బంగారు రంగు చామంతులతో అమ్మవారిని పూజిస్తారు. కూరగాయలతో తయారు చేసిన కదంబ ప్రసాదంను సమర్పిస్తారు. లలిత సహస్రనామ పారాయణ విశేషంగా చేస్తారు. ఇదిలా ఉండగా శ్రీ కావమ్మ మారయ్య దేవాలయంలో ఆలయ ధర్మకర్త కట్టా జయరాం మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం ఇచ్చింది అమ్మవారు. మహిళల చేత సామూహికంగా లలిత త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన చేసి అమ్మవారికి తగిన పదార్థములు నైవేద్యం అనరించి భక్తులకి వితరణ జరుగుతుంది. ఈరోజు విశేషంగా లలిత త్రిపుర సుందరి దేవి పఠనము, పారాయణము చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం వల్ల సుఖమయం జరుగుతుంది జీవితం అంతయు. ఈ లలితా త్రిపుర సుందరి ఉపాసకులందరూ ఈ రోజున చక్కగా స్వామివారికి అమ్మవార్లకి కలిపి అనుష్ఠానపూర్వకంగా అనుష్ఠానము, జపము, హోమములు చేసి వారి వారి శక్తిని పెంచుకొని సంసార జీవితంలో ఏ ఒడిదుడుకులు లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుఖమయం జరుగుతుంది జీవితం. శుభం భూయాత్. అక్టోబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోస్టల్ శాఖల వద్ద రాష్ట్ర వ్యాప్త ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎన్ఎఫ్పియు నాయకులు విద్యాసాగర్ తెలిపారు. తిరుపతి ఎల్ఐసి రోడ్లోని ఆఫీసర్స్ క్లబ్లో పోస్టల్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎఫ్పియు సంఘ నాయకులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ శాఖలను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధం చేస్తుందని, అయితే ప్రైవేటీకరణ చేస్తే తపాలా శాఖ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు విడుదల పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ప్రైవేటీకరణను నిలుపుదల చేసే విధంగా దేశ ప్రధాని చూడాలని అన్నారు. ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అధికారులను పోస్ట్మ్యాన్లను అధిక ఒత్తిళ్లకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, ఇప్పటికైనా ఇటువంటి నియంతృత్వ వైఖరిని మానుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కేవలం 10% ఉన్న ఉద్యోగులకు మాత్రం వాళ్ళకు గుర్తింపు ఇవ్వటం, అదేవిధంగా బీజేపీకి అనుబంధంగా
పోస్టల్లో పనిచేస్తున్నటువంటి భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్కి దేశవ్యాప్తంగా 3% ఉన్నప్పటికి కూడా వాళ్ళకి గుర్తింపు ఇచ్చి అన్ని సదుపాయాలు ఇచ్చి ఇవ్వడాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ మా యూనియన్కి గుర్తింపు పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వచ్చిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. చిత్తూరు నగరంలోని గుర్రప్పనాయుడు వీధికి చెందిన ఆకాష్ తన 4 స్నేహితులతో కలిసి కట్టమంచి చెరువులో వినాయక విగ్రహ నిమజ్జనానికి వచ్చాడు. తెలియకుండా చెరువులో దిగడంతో కూరుకుపోయాడు. ఊపిరాడక ఊబిలోకి వెళ్లిపోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన పైన 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కట్టమంచి చెరువు వద్ద తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుండ గంగమ్మ దేవస్థానం ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి అభిషేకంతో మొదలైన హోమం సహస్రనామ అర్చన నిర్వహించారు. ఆలయంలో పూజాది కార్యక్రమంలో పాల్గొన్న ఉభయదారులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేసినట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు గొడుగులు ప్రదానం చేశారు. టాటా నగర్లోని ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ఆలయ ఈవో జయకుమార్కు అందజేశారు. వీటిని అమ్మవారి ఉత్సవాలలో వినియోగించాలని దాతలు కోరారు. ఈ గొడుగులను చెన్నైలో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు దాతలు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలకి, ఊరేగింపుకి, అలాగే ఉత్సవమూర్తుల ఊరేగింపుకి 2 గొడుగులు ఈరోజు వేలూరు కుస్మమ్మ వారి ఫ్యామిలీ వారు ఈరోజు తాతయ్యగుంట గంగమ్మ దేవాలయానికి అందించారు. వారు అమ్మవారి అనుగ్రహం వేలూరు కుసుమ గారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ ఉండాలని, ఈ తిరుపతిలో గంగమ్మ జాతర ఎక్కడ జరగదు ఆ విధంగా జరుగుతుంది. మన గ్రామ దేవత, శక్తి స్వరూపిణి, అందరి కోరికలు తీర్చే కల్పవల్లి మన తాతయ్యగుంట గంగమ్మ తల్లి. ఈరోజు వారి గొడుగులు సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. తిరుమల నడక మార్గంలో కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అలిపిరి మార్గంలోని నరసింహస్వామి టెంపుల్ సమీపంలో 2 రోజులుగా దుర్వాసన వస్తుండటంతో స్థానిక వ్యాపారులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ సిబ్బంది ఆ ప్రాంతంలో వెతక్క ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతదేహం బాగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే మనిషి డెడ్ బాడీ పక్కనే ఓ జింక కళేబరం ఉండటం సస్పెన్స్గా మారింది. ఘటనా స్థలంలో 4 జతల చెప్పులు కూడా లభ్యమయ్యాయి. ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడా, లేదా ఎవరైనా హత్య చేశారా, లేదా వన్య మృగాలు దాడి చేసి చంపాయా అన్నది తెలియాల్సి ఉంది. పక్కనే జింక కళేబరం కూడా ఉండడంతో ఆ దిశగాను పోలీసులు విచారిస్తున్నారు. ఆ 4 జతల చెప్పులు కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసులు సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహం ఉన్న స్థితిని బట్టి వారం కంటే ముందే ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. క్రీడలలో బాల్యం నుంచి రాణించగలిగితే ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఒలింపిక్ నిర్వాహకులు బాబు తెలిపారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతగా నిలిచిన వారిని జాతీయ స్థాయిలో టైక్వాండో పోటీలు జరిగే కార్యక్రమానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. మహిళలు టైక్వాండో శిక్షణ ద్వారా ఆత్మ సంరక్షణ పొందేందుకు దోహదపడుతుందని, క్రీడలలో విద్యార్థులు పాల్గొని విజేతలుగా నిలిచి దేశ భవితకు దిక్సూచిగా నిలవాలని ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మన రాష్ట్ర స్థాయి అండర్ 14 మరియు అండర్ 17 బాలబాలికల టైక్వాండో పోటీలు ఇక్కడ జరుపుకుంటున్నాము. దాదాపు 650 మంది బాలురు బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయిలు, అబ్బాయిలు నవంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. మన రాష్ట్ర తరఫున వారికి అందరికీ బెస్ట్ విషయాలు చెప్తూ మీ యొక్క నైపుణ్యాన్ని అత్యుత్తమ ప్రదర్శన చేసి రాష్ట్ర స్థాయి టీముకు, ఆంధ్రప్రదేశ్ టీముకు ఎన్నిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. కాణిపాక ఆస్థాన మండపంలో నిర్వహించిన కాణిపాక బ్రహ్మోత్సవాల కృతజ్ఞత సమావేశానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మెమెంటోలతో సత్కరించారు. అనంతరం దేవస్థానం సిబ్బందికి, అర్చకులకి, వేద పండితులకు, లడ్డూపోటు కార్మికులకు, కాంట్రాక్టు సిబ్బందిని సత్కరించారు.
ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రసంగిస్తూ కాణిపాకం మాస్టర్ ప్లాన్ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని, అయితే దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని, 2025 బ్రహ్మోత్సవాలకు కాణిపాకంను తిరుమల తరహాలో ఉభయదారులతో ఉద్యోగులు స్థానికుల సహకారంతో మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 18 మంది మృతి. శబరిమల భక్తులకు షాక్ ఇచ్చిన కేరళ సర్కార్, అయ్యప్ప భక్తులపై ఆంక్షలు. ఘనంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సింహ ముత్యపు పందిరి వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. దేదీప్యమానంగా శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు, లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను గాలికి వదిలేసిన హోంమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.